వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేడు మార్కల్ అశోక్ గార్డెన్ లో చెరుకు అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. చైర్మన్ గా ఇషాద్ ఉద్దీన్, డైరెక్టర్లుగా పీర్ రెడ్డి మరియు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వాల నియోజకవర్గానికి 10 ఏళ్ల వెనకకి నెట్టేశారు. ఇప్పుడిప్పుడే దారిని పెడుతున్నానని అన్నారు. చెరుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విధాలుగా రైతులకు సహకరించాలని చైర్మన్ కి గాయత్రి షుగర్స్ యాజమాన్యానికి తెలిపారు. మరియు గాయత్రి షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు గారిని సభాపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిసిసి జనరల్ సెక్రటరీ లైన్ రమేష్ గారు వేదికపై రావాలని కోరుతున్నాను. అట్లా అరవింద్ గౌడ్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫండ్స్ కానీ ఎంపీ నుంచి వచ్చే ఫండ్స్ కానీ మరి ప్రభుత్వం నుంచే ఫండ్స్ ప్రతి గ్రామంలో పెడతాం. మరి గాంధార్లో కూడా స్టేడియం తీసుకొచ్చినాం. బుగ్గగంటి రోడ్డు మీరు చూసుంటారు, బాన్సవాడకి రోడ్డు మొత్తం పరారైపోయాడు కాంట్రాక్టర్. 4.5 కోట్లు ఇచ్చినాం, ఆయన పరారైడు. నా సొంత డబ్బులు ఇస్తా అని చెప్పి కాంట్రాక్ట్ చెప్తే ఇలా బుగ్గగంటి కూడా రెడీ అయిపోయింది. ఇలా బాన్సవాడకు బుర్ర అని పోతున్నారు గడ్డ కింద అందరికీ. మరి మనం చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రజలకు చేస్తున్నాం. మీరందరి కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంతో చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి, నంబర్ 1 కావాలి. ఈడ సదాశినాలు లింగంపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూములకి ఇప్పియాలా. మొన్న ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చినాం. ఎవరు అన్నారట ఆ ఫ్యాక్టరీ మదన్ పైసలు తీసుకున్నాను. నేను తీసుకుంటాను 20 పైసలు తీసుకున్నా, ఈశాతంగా తీసుకున్నా పైసలు. మా సంఘానికి ఇచ్చిన పైసలు నాకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చిన. మదన్ మోహన్ అనేటోడు పనిచేసేటోడు. ఇవాళ యువతకు ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు వస్తున్నాయి. వివేక్ అగ్రోబయోటిక్ ఇచ్చిన ఇప్పుడు లింగంపల్లి స్టార్ట్ అయింది. దాంతో 2000 మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. ఊరూరుకు పోనేస్తున్నాం, ఊరూరికి మోటార్ పెడుతున్నాం. మీరు చూసారు కదా, ఊరూరు ఏడ నీళ్ళ ప్రాబ్లం ఉందంటే ఆడ తీసుకుపోయి మోటార్ వేస్తున్నాం, మోటార్ పెడుతున్నాం. మీ అందరు కూడా ఒక్కడే చెప్పేది, మరి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యకర్త కూడా నిరాశపడదు, ఎవడో చెప్తే నమ్మద్దు. మీరేం తొందరపడకండి. 100% వచ్చే ఎలక్షన్లో కూడా గెలిచే కార్యకర్తకు 100కు 100% నేను బీఫామ్ ఇస్తాను. మీకే ఎవరెన్ని చెప్పినా కానీ మీకు ఎప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా, ఎంత ఫోర్స్ చేసినా నిజమైన కార్యకర్త, పార్టీకి పనిచేసిన కార్యకర్త మాత్రం మదన్ మోహన్ బతుకునే రోజులు అన్యాయం జరగనివ్వబోను. కనుక 100% మీరు పనిచేయండి. ఒక్కసారి నన్ను నమ్ముకుంటే, ఒక్కసారి నీ నా మనిషి నమ్మితే జీవితాంతం నేను వదిలిపెట్టాను. ఒక్కసారి నన్ను నమ్ముకున్నా, ఒక్కసారి నీ నా మనిషిని నమ్ముకున్నా జీవితాంతం వదిలిపెట్టా. నాకు ఎట్లుంటుందంటే ఉంటే ఇటు ఉంటే అటు, అంతేనా లేదా? ఈ సగం ఏమన్నా అర్థం కావు. అయితే ఉంటే అటు ఉండాలా, లేకపోతే ఇటు ఉండాలా. ఉంటే ఆ గంటగా, లేకపోతే ఈ గంటగా, అంతేనా కదా? వన్ సైడ్, అంతేనా? వన్ సైడ్ ఉన్నాడే మొగోడు, అంతేనా? కరెక్టా? ఇవాళ మనకి ఎంత అదృష్టం అంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే పార్టీలో మహిళలు లేకపోతున్నాయి, అంతా మొగలం ఉంటుండే. ఇలా మా మహిళా అధ్యక్షులు ఒకసారి లేవుని ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షురాలు, మరి మండల అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు, తల్లులు
వాళ్ళందరూ కూడా గట్టి సపోర్ట్ కొట్టురా. ఎప్పుడో జరిగిందా? ప్రతి ఊర్లో ఇలా మనకు మహిళా కమిటీ ఉన్నది. 10 నుంచి 15 మహిళలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి గర్వపడుతున్నా. అన్ని విషయాలు మాట్లాడించాం కాబట్టి మీ సమయం వృధా చేయకుండా 2 నిమిషాలు ముగిస్తాం. నాది రాజకీయ కుటుంబం కాదు, మా నాన్న సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ అంతా కూడా కాదు. నికార్సుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసినందుకు పిలిపించి పదవులిచ్చిన ఏకైక వ్యక్తి మదన్ మోహన్. ఈరోజు రేపు ఆలస్యం ఒక్కరోజు అటు ఇటు కావచ్చు, నమ్ముకున్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి. ఆ నమ్మకం నాకున్నది. ఇది 9 నెలల యుద్ధం ఈ రోజు అంతమైంది. ఇది 9 నెలల నుంచి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధానికి మా మదననే ముంగటుండి కొన్ని 2 నెలల క్రితం నేను అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఆ పదవి రాదేమో, నేను వదిలేద్దామంటే, ఇర్షాద్ నాకు మినిస్టర్ రాకున్నా సరే నీకు సిడిసి చైర్మన్ ఎట్లా రాదో చూస్తా అన్నాడు. అది నమ్ముకున్న కార్యకర్త కోసం ఒక నాయకుడు చెప్పే మాట ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ రోజే చెప్పాను, ఉంటే ఎలాగైనా ఉంటాం, అన్నతోనే ఉంటాం. ఇంత కృతం కూడా మాట్లాడినాం. ఇంతకుముందు చాలా నాయకులు గత పాలకులు ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, హింసించారు. అప్పుడు కూడా అన్నకు చెప్పిన, అన్న ఇర్షాద్ భయపడకు, మనకు గవర్నమెంట్ వస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతా, నేనున్నా, నీకు అసలు భయపడేది లేదు. ఆ రోజే అనుకున్నా, అన్న నాకు ఎలాంటి భయం లేదు, ఏమీ లేదు. ఇక కొంతమంది ఈ పదవుల కోసం అన్న దగ్గరికి సూట్ కేసులు పట్టుకొని వచ్చారు. అయ్యా సూట్ కేసులు ఇక్కడ వెళ్తాయా భాస్కరన్న, వెళ్తాయా సూట్ కేసులు? ఇక్కడ చెల్లాయి. ఇట్లాంటి సూట్ కేసులు అన్న కరోనాలో అందరికి పంచిపెట్టిడు. సూట్ కేసులు అన్న దగ్గర సూట్ కేసులు బీట్ కేసులు పనిచేయి. కార్యకర్త పని చేసిందంటే గుర్తిస్తాడు, వానికి పదవిస్తాడు, పిలిపించి మరీ పదవిస్తాడు. ఎవరు చెప్పుతా చెప్పకపోయినా తనకు అన్ని తెలుసు. అందరూ ఆకలిస్తుందా? అన్న మెప్పిస్తాడు, మన అన్న మెప్పిస్తాడు. ఈరోజు మన ఎల్లారెడ్డి సిడిసి చైర్మన్గా బాధ్యత స్వీకరిస్తున్నటువంటి మిత్రులు మన ఇషాద్ భాయ్ గారికి, డైరెక్టర్లు పీరెడ్డి అన్న గారికి, నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మదన్ మోహన్ గారికి, మన అందరి తరఫున వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా ప్రాణ సంబంధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పాత్రికా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సిడిసి చైర్మన్ పండుగ జరుపుకుంటున్నామంటే అది ఘనత మదన్ మోహన్ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరు చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మనల్ని మనం ప్రోత్సహించుకోకుంటే దానికి అర్థం ఉండదు. గతంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే ఒక అనాథగా మిగిలిపోయేది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎల్లారెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సిడిసి చైర్మన్ అంటే మనకు దక్కకపోయేది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో నాకు ఒక 20 సంవత్సరాల నుంచి అందరికీ నేను పరిచయిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అన్ని మండలాల్లో తిరుగుతూ, గతంలో టీఆర్ఎస్ లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుండే. తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు మనకి ఏంటంటే పెద్ద తలకాయలు, అటు పోతరం శ్రీనివాసరెడ్డి సార్ ఏమైనా అభివృద్ధి పనులు వచ్చినాయంటే ఎత్తుకపోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే సార్ ఇక్కడ చెప్పినల్లి సార్ ఎత్తుకపోవడం, అనాథగా మిగిలిపోయేది. మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకటే ఉండేది. ఇప్పుడు ఆ భయము లేకుండా పోయింది. సరి అయినటువంటి నాయకుడు, ఒక విద్యావంతుడు, ఒక బలమైనటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ప్రదాత మన మదన్ మోహన్ మనం చూస్తా ఉన్నాం. నిత్య కృషి లాగా నిత్య అభివృద్ధి పనులలో ఏ విధంగా